ముందుగా సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన సునీల్ కుమార్ గారు ఉన్నారు కదా, వారి రియాక్షన్ అడుగుదాం. సునీల్ కుమార్ గారు, మీకేమనిపించింది? రేవంత్ రెడ్డి గారు మీరేమైనా యుద్ధం చేశారా, బోర్డర్కి వెళ్ళారా, మీరు వ్యాపారం చేస్తున్నారని చాలా నాకైతే నచ్చలేదు, వేరే విషయం. మరి మీకేమనిపించింది? అట్లా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంత తొందరపడి మాట్లాడడం అవసరమా? అసలు మీ పరిశ్రమ ఏం ప్రజలకి ఏమి ఉపయోగపడలేదా, లేకపోతే ఉపాధి కల్పించట్లేదా, ఏంటి అసలు మీకేమనిపించింది? దీంట్లో ఏమైనా రాజకీయ కోణం కూడా ఏమైనా కనిపించిందా? ఇది చాలా దురదృష్టకరమైన విషయం అండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అలా అనడం ఇట్స్ రియల్లీ షాకింగ్. ఎందుకంటే అతను ఒక నేషనల్ అవార్డు తీసుకొని వచ్చారు తెలుగుకి, ఇది మన ప్రైడ్ అని మనం చెప్పుకుంటున్న ఈ నేపథ్యంలో సాఫ్ట్ పవర్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. అంటే ప్రతి కంట్రీ కూడా తన హార్డ్ పవర్తో పాటు తన సాఫ్ట్ పవర్ని కూడా ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటుంది. అందులో మీడియా ఒకటి. మీడియా అండ్ కల్చరల్ ఏదైనా కానీ దీన్ని సాఫ్ట్ పవర్ అంటారండి. మనం ఆర్మీ స్ట్రెంగ్త్ ఉన్నా కానీ ఒక హాలీవుడ్ మన కల్చరల్గా అమెరికన్ కల్చర్ని మన దాకా తీసుకొని వచ్చి ఈరోజు మనం ఈ కేఎఫ్సీలు, మెక్డోనల్డ్స్ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ప్రతిదాన్ని కూడా మనం ఆస్వాదిస్తున్నాము అంటే రీజన్ అయిన సాఫ్ట్ పవర్ అండి. ఇట్స్ నాట్ జస్ట్ మిలిటరీ పవర్ ఆల్వేస్. కరెక్ట్. దానికి బ్యాలెన్స్గా ఉన్న ఒక పెద్ద ఇండస్ట్రీకి సంబంధించి అది కూడా ఈరోజు తెలుగు అనగానే అందరూ కూడా గుర్తుపెట్టుకొని సౌత్ అంటే తెలుగు ఇండస్ట్రీ అనే ఒక రేంజ్కి తీసుకొని వెళ్ళిన ఇప్పుడు బాహుబలి సినిమా దగ్గర నుంచి ఈరోజు మనం చూస్తూ ఉంటే ఒక సౌత్కి ఒక సాఫ్ట్ పవర్ తీసుకొని వచ్చింది. ఈరోజు ఎక్కడైనా ఎవరైనా కానీ వెళ్ళి నేను ఆంధ్ర నుంచి వచ్చాను అనగానే, తెలుగువాడు అనగానే మనల్ని కూర్చోబెట్టి మాట్లాడాలి అనే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న ఒక వ్యక్తిగా మనం అల్లు అర్జున్ని కన్సిడర్ చేయాలి తప్ప కేవలం ఒక సినిమా స్టారు అనుకున్నప్పుడు. సో చాలా ఇన్సిడెంట్స్ మీరు చూశారు. ఇది ఒక టోకెనిజంగా నేను కన్సిడర్ చేస్తున్నాను. అంటే మేము ఎవరిని ఉపేక్షించం, అందరినీ ఈక్వల్గా చూస్తాము అనే ఒక మెసేజ్ని, లేకపోతే ఒక టోకెనిజం అంటాం దీన్ని, దానికోసం చేసిన ప్రయత్నమే తప్ప. ఇప్పుడు నాగార్జున మీద దాడి చేయటం కానీ, దాడి అంటే ఆయన కన్వెన్షన్ మీద కోల్చడం కానీ, ఇప్పుడు ఇది కానీ అంటే ఒక అభిప్రాయం ఉంది. కేటీఆర్ గారి మీద కేసుకి గవర్నర్ పర్మిషన్ ఇచ్చారు, దానికి ముందస్తుగా మేము అల్లు అర్జున్ని అరెస్ట్ చేసాము, నువ్వెంత అని చెప్పడం కోసం ఏమన్నా చేశారా అనేది ఒక టాక్. మీకేమన్నా? అంటే అది ఏదైనప్పటికీ కూడా ఒక టోకెనిజం అంటే నా దృష్టిలో అనిపించింది అది. ఎందుకనంటే అది జరిగిన ఇన్సిడెంట్కి వెంటనే రియాక్ట్ అవ్వాలి. నిజంగానే అది చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అది ఒక రకంగా మన సిస్టమ్ ఫెయిల్యూర్ అనుకోవచ్చు. ఇది ఒక ఇండివిజువల్ మీద నెట్టేసి నేను కరెక్ట్గా ఉన్నానని ఒక అడ్మినిస్ట్రేషన్ చేతులు దులుపుకునే పరిస్థితి మాత్రం కాదండి. లెటర్ రాశారు అని చెప్పిన తర్వాత ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. అతనికి ఒక సామాన్యుడే అందరూ బిజినెస్లు చేసుకునేలాగా అతను కూడా అనుకున్నప్పుడు అతను సినిమాకి వెళ్ళడంలో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అతను సినిమాకి రాకూడదు అని మీరు చెప్పడం కోసం సినిమాకి వెళ్ళిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసే అధికారం ఏ గవర్నమెంట్కి కూడా ఉండదండి. అతను మామూలు వ్యక్తి అయినప్పుడు మామూలు వ్యక్తిగానే ట్రీట్ చేయండి. అతను ఇంపార్టెంట్ కాదు అనుకున్నప్పుడు అతని మీద ఒక అభియోగం, నీ వల్లనే ఇంత జరిగింది, నీ వల్లనే ఎంతమంది వచ్చారు అంటే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. అతనికి అంత ఫాలోయింగ్ ఉంది, అది మేము క్రౌడ్ కంట్రోల్ చేయలేని ఒక పరిస్థితికి అది వెళ్ళిపోయింది కాబట్టి నీకు ఇంత పాపులారిటీ ఉండడం కరెక్ట్ కాదు అనే ఒక సిగ్నల్లా కనపడింది. మేబీ నువ్వు కూడా అందరు బిజినెస్ మ్యాన్ లాగా ఉంటే బాగుండేది అని గవర్నమెంట్ ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. బట్ కానీ ఇది జరగటం దట్స్ ఆల్వేస్ హ్యాపీ అండి. ఒక స్టేట్ సీఎం స్టార్ అవ్వటం అన్నది ఆ స్టేట్కి ఒక రకమైన ఒక గుర్తింపు తీసుకొచ్చేది. అది ఒక సాఫ్ట్ పవరే నా దృష్టిలో. బాగా చెప్పారు. కానీ ఈ దీని మూలంగా సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? ఇది దీంట్లో ఏమైనా రాజకీయ కోణం, కుట్ర ఏమైనా ఉందా? సో ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక సిగ్నల్ అండి. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎస్పెషల్లీ ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఒక మేజర్ ఇష్యూ అండి. పుష్కరాల్లో కూడా జరిగాయి. అంటే ఎంతో ఆర్గనైజ్డ్గా జరుగుతుంటే జరగాల్సిన ఎన్నో వాటిల్లో కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి గణేష్ నిమజ్జనానికి కూడా కొన్ని అపశృతులు జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటినీ కూడా ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి క్రౌడ్ మేనేజ్మెంట్ వరకు, లా అండ్ ఆర్డర్ వరకు అందరూ కూడా జాగ్రత్త పడాలి. ఆ ఇంటెలిజెన్స్ని మనం పెట్టుకోవాలి. మనం చేయలేము అనుకున్నప్పుడు ఇది వద్దు, మేము అసలు ఎలావే చేయమని. కొన్నిసార్లు ఈ పబ్లిక్ ఫంక్షన్ పెట్టుకుంటాం, లేకపోతే ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెడతామంటే పర్మిషన్ డినై చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, లేకపోతే తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంది కాబట్టి అని. సేమ్ అదే అల్లు అర్జున్ గారికి కూడా చెప్పుండొచ్చు, మీరు వస్తే మేము కంట్రోల్ చేయలేము అనే ఒక ఆస్పెక్ట్ని చెప్పుండుంటే, చెప్పిన తర్వాత కూడా వైలేట్ చేస్తే డెఫినెట్గా అది పనిషబుల్ అఫెన్సేనండి. ఎందుకంటే ఒక మనిషి ప్రాణం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ చేసినా, ఎవరు ఏం మాట్లాడినా కానీ దాన్ని వెనక్కి తీసుకొని రాలేము. ఇట్స్ అ బిగ్ లాస్ అండి ఎవరికైనా కానీ. అది అల్లు అర్జున్ గారు కూడా తను ఎక్స్ప్రెస్ చేశారు, తన కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేశారు, తను చేయగలిగేది చేశారు, తను చెప్పాల్సింది చెప్పారు. ఇలా ఎప్పుడు జరగకూడదని జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఎన్నో ఫంక్షన్స్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, కేర్ఫుల్గా ఉండండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఎలాంటి అపశృతులు. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మీకు ఇబ్బంది లేకపోతే చెప్పండి.
చిరంజీవి గారి దంపతులు అల్లు అరవింద్ గారి ఇంటికి వెళ్ళారు, ఓకే, నాగబాబు గారు కూడా వెళ్ళారంటే చాలామంది సినీ ప్రముఖులు కూడా వెళ్ళారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అస్సలు రెస్పాండ్ అవ్వలేదు అనేది ఒక టాక్. ఏమన్నా నిజంగా రెస్పాండ్ అయ్యాడా లేదా? నా దృష్టికి అయితే రాలేదు. అలా కాకపోవడం కూడా కరెక్టేనా? ఆయన కూడా సినీ ప్రముఖుడు ప్లస్ బంధువు కూడా. డెఫినెట్లీ అండి, డెఫినెట్గా ఎవరైనా సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేయాల్సిన ఒక సిచ్యువేషనేనండి. ఎందుకనంటే అరెస్ట్ చేయటం అన్నది సంథింగ్, అది ఒక రకంగా ఒక జైల్లో ఒక మనిషిని పెట్టడం అనేది ఒక పెద్ద పనిష్మెంట్ కింద కన్సిడర్ చేస్తాం మనం అన్ని రకాల ఆస్పెక్ట్లో కూడా. సో అలాంటిది జరిగినప్పుడు డెఫినెట్గా సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేయాల్సిన ఇదైతే పవన్ ఉంది. కళ్యాణ్ గారికి ఏమైనా కోపం ఉందా అల్లు అర్జున్ మీద? సార్ అది ఐ డోంట్ థింక్ ఇంటర్నల్ పాలిటిక్స్ లో, కుటుంబ రాజకీయాలు, ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఆయన ఒక వేదిక మీద కూడా అల్లు అర్జున్ గారి సినిమా కూడా బాగా ఆడాలి అనే ఒకటి ఎక్స్ప్రెస్ చేశారు. టికెట్ రేట్స్ని పెంచుకోవడానికి కూడా ఇది ఇచ్చారు. కాబట్టి అక్కడ రాజకీయ కోణం నేనేం చూడటం లేదు. ఒకవేళ ఉన్నా కానీ దట్ ఈస్ నాట్ సజెస్టబుల్ అండి ఈ సిచ్యువేషన్లో. మీరు చాలా ట్యాక్ట్ఫుల్గా మాట్లాడుతున్నారు. ఓకే, రైట్, యూ హ్యావ్ ఎ రైట్ టు టాక్ లైక్ దట్.